సంక్రాంతికి వస్తున్నాంలో సప్తగిరి మూవీలో సప్తగిరి గారికి ఒక రోల్ అనుకుని షూటింగ్ లొకేషన్ దాకా తీసుకువెళ్లి క్యాన్సిల్ అయిపోయిందని మీరు ఎంతమంది తెలుసు. కెరియర్ బిగినింగ్ నుంచి వీళ్ళిద్దరు చాలా మంచి ఫ్రెండ్స్ అయినా అనిల్ గారి ఫిలిమ్స్ లో ఇప్పటిదాకా ఒక్క ఫుల్ లెంత్ రోల్ కూడా చేయలేదు సప్తగిరి గారు. బికాస్ అనిల్ గారు చిన్న చిన్న కామెడీ ట్రాక్స్ ఏమన్నా సప్తగిరి గారు చేయరండి. ఇస్తే పెద్ద రోల్ ఇవ్వు, చిన్న చిన్న రోల్స్ నేను చేయను. అలా ఒక రోజు కాల్ చేసి సంక్రాంతికి వస్తున్న మూవీలో నీకు ఒక మంచి రోల్ రాశాను, మూవీలో రోల్ ఇదని సప్తగిరి గారికి ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకా క్యారెక్టర్ ని డెవలప్ చేయలేదు, ముందు షూటింగ్ కి వెళ్ళిపోదాం అక్కడ చూసుకుందాం అని చెప్పారంట. అలా సప్తగిరి గారిని కూడా వాళ్ళతో పాటు షూటింగ్ కి మున్నార్ దాకా తీసుకువెళ్లారు. ఒక డే అంతా సప్తగిరి గారిని అనిల్ గారితోనే ఉంచుకొని ఆ రోజు నైట్ రైటర్స్ అందరినీ పిలిపించుకొని సప్తగిరి క్యారెక్టర్ ని కథలో ఎలా బెస్ట్ గా చూపిద్దామని 2.5 hours కూర్చొని రైటర్స్ అంతా డిస్కషన్ పెట్టారంట. చాలా రకాలుగా అనుకున్నాక ఒకటి ఫైనల్ చేసి ఇదే ఫిక్స్, రేపు షూటింగ్ చేద్దాం అనుకున్న టైం కి అనిల్ రావుపూడి గారు ఎందుకో ఇబ్బంది పడుతున్నట్లు సప్తగిరి గారికి తెలిసి సినిమాలో నా రోల్ సెట్ అవ్వట్లేదు కదా, దీని గురించి అంత ఇబ్బంది పడక అనిల్, ఈ సినిమా కాకపోతే ఇంకొక సినిమా చేద్దాం, ఏం పర్లేదు నేను వెళ్ళిపోతానని చెప్పారంట. బికాస్ సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయాలని ఒక మంచి క్లారిటీతో చాలా స్పీడ్ గా మూవీ తీస్తున్న అనిల్ రావుపూడి గారు తన ఫ్రెండ్ అయిన సప్తగిరి గారికి ఒక మంచి రోల్ రాద్దామని అక్కడ దాకా తీసుకెళ్లారు, కానీ సినిమాలో రోల్ సెట్ అవ్వలేదు. అలాంటి టైంలో అనిల్ రావుపూడి గారిని ఇబ్బంది పెట్టి అంత స్పీడ్ గా వెళ్తున్న షూట్ ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక, నువ్వు ఇంకా చాలా సినిమాలు తీస్తావు, నాకు ఏం వయసు అయిపోలేదు, ఇది కాకపోతే నెక్స్ట్ సినిమా చూసుకుందామని సప్తగిరి గారే అనిల్ గారితో నేనేం అనుకోనరా నువ్వు ఇబ్బంది పడద్దని వచ్చేసారంట. అలా షూటింగ్ కి అంత దూరం వెళ్ళినా కూడా సినిమా ఇబ్బంది పడకూడదని అర్థం చేసుకుని సప్తగిరి గారే సైడ్ అయిపోవటం చాలా గ్రేట్ కదా. మూవీలో అంబులెన్స్ డ్రైవర్ గా సప్తగిరి గారికి ఒక ట్రాక్ రాశారంట. మరి ఆ సినిమాలో కుదరలేదు, అనిల్ గారి నెక్స్ట్ మూవీస్ లో అయినా ఆయనకు ఒక సరైన ట్రాక్ రాస్తారేమో చూడాలి.